కేటీఆర్ గారు తన చిట్చాట్ల బీఆర్ఎస్ పార్టీకి 2022 ఎన్నికల బాండ్ రూపకంగా గ్రీన్ కో నుంచి డబ్బులు వచ్చినాయి, కానీ ఫార్ములా ఈ రేస్ అనేది 2023 జరిగింది, దీనికి ఏం సంబంధం అని చెప్పి మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రజలు ఏమైనా అంత పిచ్చోళ్ళ లెక్క కనిపిస్తారా కేటీఆర్? లేకపోతే మీరు ఏ అబద్దాలు చెప్పినా గుడ్డిగా సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేయడానికే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పి గిట్ట అనుకుంటారా? అక్టోబర్ 25, 2022 తారీఖునే కదా త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. 2022లోనే కదా 49 కోట్ల రూపాయలు గ్రీన్ కో అండ్ అనుబంధ సంస్థల నుంచి మీ పార్టీకి వచ్చి పడ్డాయి. అయినా ఇదంతా లొటపీస్ కేసు అన్నటువంటి నువ్వు ప్రశ్నలు అడిగితే కంగారు ఎందుకు పడుతున్నావో అర్థమైతలేదు. ఎందుకు అనంటే ఇది లొటపీస్ కేసా, నిన్ను లోపటేసేటటువంటి కేసా తెలంగాణ ప్రజలు చూడబోతున్నారు. మీ నిజ స్వరూపం ఏందో బయటికి రాబోతుంది. Please subscribe .news.